హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నేటి రాత్రి నేను మీ శివసుబ్రహ్మణ్యం తెలంగాణలో స్థానిక సంస్థల ఎలక్షన్లు ఎప్పుడెప్పుడు అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా వేచి చేస్తున్నారు కార్యకర్తలు జనాలు ఓటర్లు అందరూ కూడా వేచి చేస్తున్నారు మరి దానికి సంబంధించి ఇంకా వాయిదాలు పడితేనే ఫాయిదా అని చెప్పి మనకు నేటి రాత్రిలో కథనం రావడం జరిగింది ఎందుకంటే మూడు పార్టీలు కీలక పార్టీలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మన కాంగ్రెస్ కానివ్వండి బీఆర్ఎస్ కానివ్వండి బీజేపీ కానివ్వండి వీళ్ళందరూ కూడా ఇంకా ఫుల్ ఫ్లెజ్డ్ గా ఎవరు కూడా రెడీగా లేరు ఇంకోటి ఏంటంటే కాంగ్రెస్ కి ఇప్పుడు చాలా వ్యతిరేకత వస్తున్నది యూరియా విషయంలో ఏదైతే ఉందో ఇది ఇటు స్టేట్ కి పడుతుంది సెంట్రల్ కి కూడా పడుతుంది కానీ చాలా మంది ఏంటంటే ఇక్కడ ఇస్తలేరు కాబట్టి ప్రజాప్రభుత్వానికి చాలా ఎఫెక్ట్ పడుతున్నది మరి బీఆర్ఎస్ కి మనం చూసినట్లయితే కూడా గ్రామానికి మనం చూసినట్లయితే కూడా అక్కడ వాళ్ళు ఎవరు కూడా ఇంకా పర్ఫెక్ట్ గా ఈ గ్రామ కమిటీల నుంచి కూడా ఎవరు పెట్టుకోలేదు మరి 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసినారో బీఆర్ఎస్ వాళ్ళు కూడా తెలియదు ఇక బీజేపీ గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత ఎందుకంటే బీజేపీ అసలు వాళ్ళు పాలిటిక్స్ చేస్తున్నారా లేదా ఏందో అనేది కూడా తెలియట్లేదు ఇప్పటికి కూడా ప్రతి ఒక్కరు కూడా బీజేపీలో ఉన్న ప్రతి నాయకుడు ఇప్పటికి కూడా సైలెంట్ గానే ఉన్నారు ఇక అలాంటప్పుడు మీరు తెలంగాణలో అధికారంలోకి ఎట్లా వస్తారో ఒక్కసారి ఆలోచించుకోండి సో వాయిదాలతోనే ఫాయిదా అని చెప్పి మనకు ఒక వార్త రావడం జరిగింది తొందరపడి కోడ్ కూస్తే కాంగ్రెస్ కు కష్టమే పల్లెపోరు ఇప్పట్లో లేనట్లే దమ్ముంటే ఎన్నికలు పెట్టమంటూ బీఆర్ఎస్ డిమాండ్ ఈ బీఆర్ఎస్ అయితే ఫస్ట్ నుంచి అదే చేస్తుంది ఎన్నికలు పెట్టండి ఇప్పుడు కూడా మేము గెలుస్తాం అని చెప్పి ఫస్ట్ నుంచి ఎప్పుడైతే ప్రజాప్రభుత్వం వచ్చిందో అప్పటి నుంచి బీఆర్ఎస్ లో ఉన్న ప్రతి ఒక్క నాయకులు అదే అంటున్నారు కానీ ఆల్రెడీ అన్న కూడా ఇప్పుడే మేము బై ఎలక్షన్ వచ్చినప్పుడు మేము గెలుస్తామని చెప్పి అన్న సిచ్యువేషన్ ఏదైతే ఉందో అప్పుడు ఎలక్షన్ లో కూడా వాళ్ళు నించోని పరిస్థితి వచ్చింది గెలవలేదు కొన్ని సీట్లు మధ్యలో ఒక బై ఎలక్షన్ వచ్చింది తర్వాత ఎమ్మెల్సీకి సంబంధించినవి కూడా ఎలక్షన్ అయినప్పుడు కూడా అసలు అప్పుడైతే క్యాండిడేట్స్ పెట్టలే ఎగురుతున్నారు వీళ్ళు అదే అంటున్నా బీఆర్ఎస్ కూడా ఎగురుతుంది ఏంటంటే కాంగ్రెస్ పైన వ్యతిరేకత వస్తుంది కదా ఇక మేము 100% గెలుస్తామని చెప్పి ఒక ధీమాతో ఉన్నారు వాళ్ళు తొందరపాటు మంచిది కాదు ఇది ఒకటి ఆలోచించుకోండి బీజేపీ మాత్రం సైలెంట్ అదే చెప్తున్నా నేను బీజేపీ అసలు ఏడ కూడా మాట్లాడతలేదు దేనిపైన విమర్శలు చేస్తలేదు సైలెంట్ కూర్చున్నారు వాళ్ళు బీజేపీ వాళ్ళు మరి వాళ్ళ పొలిటికల్ స్ట్రాటజీస్ ఏంది ఇప్పటిదాకా కూడా ఎవరికి తెలియదు గెలుస్తామన్న నమ్మకం బీజేపీకి లేదు కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్లే పరిస్థితి కనిపించడం లేదు పల్లెల్లో యూరియా సమస్య మొదటికే మోసం తేవచ్చు అటు పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఇటు నిరుద్యోగుల పోరు 42% బీసీల రిజర్వేషన్ ఒత్తిళ్లు ఎన్నికలకు వెళ్ళలేని పరిస్థితి ఇగో కాంగ్రెస్ కి మనం చూసుకున్నట్లయితే యూరియా సమస్య ఒకటి ఉన్నది పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేయబట్టి కూడా చాలా ప్రాబ్లం అవుతుంది ఇప్పుడు వాళ్ళందరూ కాంగ్రెస్ లో ఉన్నారు కరెక్టే కానీ ఏమైతుంది మేము మిమ్మల్ని నమ్మి బీఆర్ఎస్ లో ఉండి మీకు ఓటేసినాం కదా ఇప్పుడు మీరు వచ్చి కాంగ్రెస్ తరఫున మీరు ఎట్లా ఓట్లు అడుగుతారని చెప్పి ఎమ్మెల్యేలకు కూడా కొంచెం ఎమ్మెల్యే లేవట్టి కూడా కాంగ్రెస్ కి కొంచెం పిడి పడుతుంది ఎందుకంటే అట్లా కొంతమంది ఓటేసిన వాళ్ళది కూడా అట్లా ఉంటది మేము కేసీఆర్ గారిని యూజ్ చేసినాం మిమ్మల్ని యూజ్ ఏం వేయలేదు పార్టీని నమ్మి పార్టీ కోసం వేసినాం అని చెప్పి మాట్లాడినప్పుడు అది కూడా కాంగ్రెస్ కి మైనస్ అవుతుంది ఇంకోటి 42% బీసీ రిజర్వేషన్ ఒత్తిళ్లు ఏదైతే ఉన్నదో అది కూడా చాలా మైనస్ అవుతుంది ఇన్ని పరిస్థితులు పెట్టుకొని ఎన్నికలకు వెళ్తే కాంగ్రెస్ కి కూడా మోసం జరగవచ్చు వెళ్ళి ఓటమి కొని తెచ్చుకోలేని స్థితి ఏ మాత్రం తొందరపడిన కాంగ్రెస్ కు తీరని నష్టమే గడువు ముగిసిన వెంటనే ఎన్నికలు పెడితే ఇంత గందరగోళం ఉండేది కాదు అసలు ఎప్పుడో కావాల్సిన ఇవన్నీ దీన్ని ఇంత ప్రొలాంగ్ చేసుకొని ఏదో చేసేస్తాం మేము మాతో అయితే అది అని చెప్పుకొని అనుకున్న నాయకులు ఎవరైతే ఉన్నారో ఈ రోజు చేతులారా మీరే తెచ్చుకున్నట్టు అయిపోయింది అదంతా సో ఇంకా ఏదైనా కూడా ఒక్కసారి ఆలోచించండి ప్రజాప్రభుత్వం ఇప్పుడు మీరు జనరల్ గా ఏంటంటే అధికారంలో ఉన్న పార్టీయే ఎప్పుడైనా కూడా ఈ స్థానిక సంస్థల ఎలక్షన్స్ లో గెలుస్తుందని చెప్పి ప్రతి ఒక్కరు అంటూ ఉంటారు కానీ ఈ రోజు మనం చూసుకున్నట్లయితే గవర్నమెంట్ కి చాలా నెగిటివ్ ఉన్నది పల్లెల్లో మరి అది బీఆర్ఎస్ కి అనుకూలంగా ఉంటుందా బీజేపీకి అనుకూలంగా ఉంటుందా కానీ బీజేపీ అక్కడ సైలెంట్ గా ఉంది మరి బీఆర్ఎస్ పై పోయిన ప్రజలు తిరుగుతారా మరి లేదు అంటే కాంగ్రెస్ ఇంకా జనాలను నమ్మిస్తుందా మరి జనాలకు ఏమైనా మేలు చేస్తుందా ఇప్పుడు ఉన్న బాధలు కానివ్వండి ఇప్పుడున్న ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ క్లియర్ చేసుకొని ఈ స్థానిక సంస్థల్లో ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో వీటిలో నిజంగా కాంగ్రెస్ గెలిచింది అనుకోండి ఇక మళ్ళీ వచ్చే ఎలక్షన్ లో ఇక అసలు కాంగ్రెస్ ఆపడం ఎవరి తరం కూడా కాదు ఇన్ని ప్రాబ్లమ్స్ ఇన్ని ఇష్యూస్ ఉన్నా కూడా కాంగ్రెస్ నిజంగా గెలిస్తే ఇక కాంగ్రెస్ ఆపే ప్రసక్తి ఎవరికి కూడా ఉండదు బీఆర్ఎస్ కనుక ఒకవేళ గెలిస్తే కాంగ్రెస్ కి ఇక పతనం మొదలైనట్టే కాంగ్రెస్ పని ఇక అయిపోయిందని చెప్పి మనం కూడా అనుకోవచ్చు మరి ఇక బీజేపీ గురించి నేను అదే అంటున్నా బీజేపీ సైలెంట్ ఉంది కాబట్టి ఇక్కడ మనం బీజేపీని కాస్త పక్కన పెడదాం ఇప్పుడు ఏది ఉన్నా కూడా బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్లుగానే ఉన్నది మరి నిజంగా ఎలక్షన్లు పెడితే ఎలా ఉంటది ఒక్కసారి కామెంట్స్ లో తెలపండి మరి దీన్ని ఇట్లనే వాయిదా చేసుకుంటే పోతే బెటరా లేదా ఎలక్షన్లు ఇప్పుడు పెడితే బెస్టా ఏందో అనేది ఒక్కసారి ప్రతి ఒక్కరు కూడా వీడియో చూసిన వాళ్ళందరూ మీ కామెంట్ లో తెలపండి ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి అట్లనే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ